ముగ్గురు దొంగల కథ. ఒక వ్యక్తి అడవుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ముగ్గురు దొంగలు చుట్టుముట్టి అతని వద్దనున్న సొమ్ము అంతా దోచుకున్నారు. తర్వాత ఆ దొంగల్లో ఒకడు, వీడిని ప్రాణాలతో విడిచిపెడితే ప్రయోజనం ఏమిటి, బతికుంటే ఎప్పటికైనా రాజభటులకు చెప్పి మన గుర్తులతో మనకు ప్రమాదం తెచ్చి పెట్టొచ్చు కదా అని నరకటానికి కత్తి ఎత్తుతాడు. ఇంతలో రెండో దొంగ అతన్ని ఆపి, నా మాట విను, ఈ నిర్భాగ్యుణ్ణి చంపితే మనకేమిటి ప్రయోజనం, కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడే పడేసి పోదాం అన్నాడు. అలాగే అని వాళ్ళు ఆ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి అక్కడే పడేసి పోతారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక మూడో దొంగ తిరిగి వస్తాడు. వచ్చి ఈ వ్యక్తితో, అయ్యో పాపం, నువ్వెంత బాధపడ్డావో కదా, క్షణంలో నిన్ను విడిపిస్తానని కట్లు విప్పి నీకు దారి చూపిస్తాను అని రాజవీధి వరకు తీసుకెళ్ళి ఇక నీవు ఇంటికి వెళ్ళు అని చూపిస్తాడు. ఆ వ్యక్తి కృతజ్ఞతాభావంతో, నాయనా, నన్ను రక్షించి మహోపకారం చేశావు, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళు అంటాడు. ఆ దొంగ, అదేం కుదరదు, నన్ను రక్షభట్లు వచ్చి పట్టుకుంటారని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ సంసారమే అరణ్యం. ప్రకృతి గుణాలైన సత్వ రజస్తమో గుణాలనే ముగ్గురే ఈ దొంగలు. జీవుడే యాత్రికుడు, ఆత్మజ్ఞానమే అతడి సొత్తు. తమోగుణం అతన్ని సంసారమే అనే సంఖ్యలతో బంధిస్తోంది. రజోగుణం వల్ల ప్రాణహాని కాకుండా రక్షింపబడతాడు. సత్వగుణం అతన్ని రజస్తమో గుణాల నుండి రక్షిస్తుంది. సత్వగుణమే మూడో దొంగ. రజస్తమో గుణాల జనితాలైనటువంటి కామక్రోధాదుల నుండి విడిపిస్తుంది. అయినా సత్వగుణం కూడా దొంగే. అయినా అదే జీవుడికి పరమాత్మను చేరే మార్గం చూపించి అదే నీ స్వగృహం అనే స్వస్థితిని చూపిస్తుంది, కానీ అదృశ్యం అయిపోతుంది. అది కూడా పరమాత్మ సామ్రాజ్యంలోకి చేరలేదు. జీవుడు ఆ మూడు గుణాలు దాటి తన స్వానుభవం అనుభవించి ముక్తి పొందాలి. మనకి భగవద్గీతలో త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్యో నిత్యసత్వస్థో వియోగక్షేమ ఆత్మవాన్ అని అర్థం. అదే కాకుండా రెండోది, అర్జున, వేదాలు త్రిగుణాత్మైన సంసారం నుండి దారి చూపించితే నీవు వాటిని దాటి త్రిగుణాతీతులు అయితే మోక్షం లభిస్తుంది అని చెప్తాడు అర్జునుతోటి. తరువాత 14 అధ్యాయం 20లో గుణానేత నతీత్యంత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమస్నుతే అంటాడు. అంటే ఎవడు దేహోత్పత్తి కారణాలైన ఈ మూడు గుణాలను దాటిపోతున్నాడో వాడు జన్మ మృత్యు జరా దుఃఖాలచే విడువబడి మోక్షాన్ని పొందుతున్నాడు అని అర్థం. స్వస్తి.